మనకు అమెరికా అనగానే గుర్తు వచ్చే పదం సూపర్ పవర్. అమెరికా అంటే వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ. ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేనంత డబ్బు అమెరికా దగ్గర ఉంది. ప్రజెంట్ అమెరికా నామినల్ జీడిపి వచ్చేసి $31 ట్రిలియన్. అంటే ఇది మన ఇండియా జీడిపి కంటే 7 టైమ్స్ ఎక్కువ. ఈ రోజు ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ గా అమెరికా ఎలా ఎదిగింది? అమెరికా అంత రిచ్ గా మారడానికి దాని మ్యాసివ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే 5 మేజర్ ఫ్యాక్టర్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం కేవలం అమెరికా గురించే కాదు. ఇది పవర్ ఎలా క్రియేట్ అవుతుందో, పవర్ ఎలా మెయింటైన్ అవుతుందో అనే డీప్ ట్రూత్ గురించి. హిస్టరీలో చాలా దేశాలు రిచ్ గా ఉన్నాయి, కానీ అమెరికా లాగా ప్రపంచం మొత్తం మీద కంట్రోల్ పొందిన దేశాలు చాలా తక్కువ. రోమన్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్, సోవియట్ యూనియన్ ఇవన్నీ ఒక స్టేజ్ లో సూపర్ పవర్స్. కానీ అమెరికా సూపర్ పవర్ కావడానికి మెయిన్ రీజన్ దాని సిస్టమ్ యొక్క పవర్. ఇది అర్థం చేసుకోవాలి అంటే మనం అమెరికా ఎకానమీని ఒక ట్రీ లాగా చూడాలి. ట్రీస్ లో మనకి కనిపించే పార్ట్ బ్రాంచెస్, కానీ దాని అసలు స్ట్రెంత్ రూట్స్ లో ఉంటుంది. అమెరికా రూట్స్ అంటే బ్యాంకింగ్, కరెన్సీ, ఇన్స్టిట్యూషన్స్, డిఫెన్స్ కాంట్రాక్ట్స్, ఫుడ్ సప్లై, టెక్నాలజీ స్టాండర్డ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఈ రూట్స్ కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచం అంతటా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అమెరికా ఎకానమీలో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసేది సర్వీస్ సెక్టర్. ఇది అమెరికా ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది. టోటల్ యూఎస్ఏ జీడిపిలో అరౌండ్ 75 to 80% సర్వీస్ సెక్టర్ నుండే వస్తుంది. సర్వీస్ సెక్టార్ అంటే కేవలం ఐటీ జాబ్స్ అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. అమెరికాలో సర్వీస్ సెక్టార్ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇలా అన్ని కలిసి ఒక మ్యాసివ్ మనీ మేకింగ్ ఇంజన్ లా పనిచేస్తాయి. వాల్ స్ట్రీట్ ఈ పేరు మీరు ఎక్కడో ఒకడే వినే ఉంటారు. ఇది న్యూయార్క్ లో ఉంటుంది. ఈ వాల్ స్ట్రీట్ ప్రపంచంలో మనీ కంట్రోల్ సెంటర్ లాంటిది. ఇది ప్రపంచంలో క్యాపిటల్ ప్రైజింగ్ సెంటర్, అంటే డబ్బుకి వాల్యూ ఎంతో డిసైడ్ చేసే ప్లేస్. అక్కడ ఉన్న జేపీ మార్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, గోల్డ్మాన్ సాక్స్ లాంటి బ్యాంక్స్ అమెరికా వాళ్ళకి మాత్రమే సర్వ్ చేయవు. అవి గవర్నమెంట్ కి లోన్స్ ఇస్తాయి, ఆయిల్ డీల్స్ కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాయి, వార్స్ కి కూడా ఫండింగ్ అరేంజ్ చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరాక్ వార్. ఆ టైంలో అమెరికా గవర్నమెంట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసింది. ఇండియాలో ఉన్న రిచెస్ట్ బిజినెస్ మెన్స్ లో చాలా మంది వాళ్ళ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈ అమెరికన్ బ్యాంక్స్ లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఇండియన్ ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఈవెన్ స్టార్ట్అప్స్ ఫండింగ్ కోసం యుఎస్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ ని అప్రోచ్ చేస్తాయి. ఈ వీసీ ఫర్మ్స్ కూడా అమెరికన్ బ్యాంక్స్ ద్వారా ఆపరేట్ అవుతాయి. మనం ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అమెరికాకి డబ్బులు పంపితే అది స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఈ సిస్టమ్ లో అమెరికా బ్యాంక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఇండియా నుండి అమెరికాకి డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళకపోయినా ట్రాన్సాక్షన్ అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ లో రికార్డ్ అవుతుంది. ఇలా ప్రపంచంలో జరిగే డబ్బుల మూవ్మెంట్ లో అమెరికా అన్అవాయిడబుల్ అవుతుంది. అక్కడ ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నాస్డాక్ లో ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇండియన్ కంపెనీస్ కూడా యుఎస్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం కోసం ట్రై చేస్తాయి, ఎందుకంటే అమెరికన్ మార్కెట్ లో వాల్యుయేషన్ ఎక్కువ. ఒక ఇండియన్ కంపెనీ యుఎస్ లో లిస్ట్ అయితే అది ఇండియన్ మార్కెట్ కన్నా డబుల్ వాల్యుయేషన్ పొందుతుంది. ఇది అమెరికా యొక్క ఫైనాన్షియల్ పవర్. ఇంకా అమెరికా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే సెకండ్ మేజర్ సోర్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కూడా అమెరికాకి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ కేవలం నాలెడ్జ్ సెంటర్స్ కాదు, అవి ఫ్యూచర్ లీడర్స్ ని క్రియేట్ చేసే ఫ్యాక్టరీస్. ఇండియా, చైనా, ఆఫ్రికా నుండి బ్రైటెస్ట్ స్టూడెంట్స్ అమెరికాకి వెళ్తారు. ఒక స్టూడెంట్ అమెరికాలో చదువుకుంటే తన ఫీజ్, అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా అన్ని కలిసి లక్షల డాలర్స్ స్పెండ్ చేస్తాడు. ఈ మనీ అంతా అమెరికా ఎకానమీలో సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళు ఫీజు కట్టడం మాత్రమే కాదు, అమెరికాలో సెటిల్ అయి టాక్సెస్ పే చేస్తారు, కంపెనీ స్టార్ట్ చేస్తారు, ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తారు. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఒక ఇండియన్, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా కూడా ఇండియన్, కానీ వాళ్ళు వర్క్ చేసే కంపెనీస్ అమెరికన్. అంటే టాలెంట్ ఏమో గ్లోబల్ ది, ప్రాఫిట్ ఏమో అమెరికా. ఇంకా థర్డ్ మేజర్ సోర్స్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ గురించి మాట్లాడితే అమెరికాలో హాస్పిటల్స్ ప్రైవేట్, ఇన్సూరెన్స్ కంపల్సరీ, మెడిసిన్స్ కాస్ట్లీ. ఇది కామన్ పీపుల్ కి కష్టమైన, ఎకానమీకి మాత్రం పెద్ద అడ్వాంటేజ్. క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, అడ్వాన్స్డ్ సర్జరీస్ కోసం ప్రపంచంలో రిచెస్ట్ పేషెంట్స్ అమెరికాకి వస్తారు. అమెరికాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ వాల్యూ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. ప్రపంచంలో రిచెస్ట్ ఫార్మాక్యూటికల్ కంపెనీస్, మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అమెరికాలోనే ఉన్నాయి. మెడికల్ టూరిజం కూడా అమెరికాకి ఇన్కమ్ సోర్స్. ఏదైనా హెల్త్ క్రైసిస్ వస్తే అది అమెరికాకి థ్రెట్ కాదు, మంచి బిజినెస్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ మేజర్ సోర్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ తర్వాత అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. అమెరికా చాలా తెలివిగా లో కాస్ట్ గూడ్స్ చైనా, వియత్నాం, ఇండియా లాంటి కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేస్తుంది, కానీ హైటెక్, హై వాల్యూ ప్రొడక్ట్స్ మాత్రం అమెరికాలోనే తయారు చేస్తుంది. డిఫెన్స్ సెక్టర్ అమెరికాకి ఒక గోల్డ్ మైన్ లాంటిది. లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, బోయింగ్ డిఫెన్స్ లాంటి కంపెనీస్ వరల్డ్ లో టాప్ వెపన్ మ్యానుఫ్యాక్చరర్స్. అమెరికా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వెపన్ ఎక్స్పోర్టర్. సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, జపాన్, సౌత్ కొరియా, నాటో కంట్రీస్ అన్ని అమెరికా నుండి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటాయి. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తే రష్యా యుక్రెయిన్ వార్ లో యుక్రెయిన్ కి అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ వెపన్స్ సప్లై చేసింది. మిసైల్స్, డ్రోన్స్, ట్యాంక్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని అమెరికా కంపెనీ నుండి వెళ్లాయి. అమెరికా డైరెక్ట్ గా వార్ చేయకుండా వెపన్స్ సప్లై చేసి రష్యా ఎకానమీని వీక్ చేసింది. ఈ ప్రాసెస్ లో అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ రికార్డ్ ప్రాఫిట్స్ ఎన్ చేశాయి. ఇజ్రాయిల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ లో కూడా అమెరికా ఇజ్రాయిల్ కి వెపన్స్, టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చింది. వార్ జరిగితే ట్రాజెడీ, కానీ అమెరికా డిఫెన్స్
డిఫెన్స్ ఇండస్ట్రీకి మాత్రం హ్యూజ్ బిజినెస్. ఈ వెపన్స్ కేవలం సెల్ చేయడమే కాదు, మెయింటెనెన్స్, ట్రైనింగ్, అప్గ్రేడ్స్ అన్ని అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్. అమెరికా నుండి ఒక ఫైటర్ జెట్ కొంటే 30 to 40 years దానికి మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, స్పేర్ పార్ట్స్ అమెరికా నుండి రావాలి. అంటే ఒక్క అమెరికా వెపన్ సిస్టమ్ ఎంటర్ అయితే ఆ కంట్రీ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ నుండి బయట రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నెక్స్ట్ వన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అమెరికా ఎకానమీలో ఒక గేమ్ చేంజర్. సిలికాన్ వ్యాలీ ప్రపంచంలో ఇన్నోవేషన్ క్యాపిటల్. సిలికాన్ వ్యాలీ అనగానే ప్రపంచమంతా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ గుర్తొస్తాయి. ఈ కంపెనీస్ కేవలం ప్రొడక్ట్స్ అమ్మడం కాదు, ప్రపంచాన్ని కంట్రోల్ చేసే పవర్ కలిగి ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ మనం ఇండియాలో కొంటే ప్రాఫిట్ యుఎస్ లో ఉన్న యాపిల్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు, అమెజాన్ లో ఆర్డర్ పెట్టినప్పుడు అమెరికా ఎకానమీకి ఒక ఇన్విజిబుల్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇండియన్ యూట్యూబర్స్ కూడా గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఎర్న్ చేస్తారు. కానీ కంపెనీ అమెరికాది. అంటే మనీ ఇండియాలో ఎర్న్ అయినా కమిషన్ అమెరికాకి వెళ్తుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అమెరికాకి పెద్ద అడ్వాంటేజ్. పేటెంట్ రిజిస్టర్ చేసుకుంటే డికెట్స్ వరకు రాయల్టీస్ వస్తూనే ఉంటాయి. అగ్రికల్చర్ సైడ్ లో అమెరికా ఫార్మింగ్ అంటే ఒక ఇండస్ట్రీ. కార్న్ ప్రొడక్షన్ లో అమెరికా వరల్డ్ లీడర్. ఈ కార్న్ కేవలం ఫుడ్ కాదు, ఎథనాయిల్ ఫ్యూయల్ గా, యానిమల్ ఫీడ్ గా యూజ్ చేస్తారు. అమెరికా సోయాబీన్స్ హ్యూజ్ క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. చైనా యుఎస్ ట్రేడ్ వార్ టైంలో సోయాబీన్స్ ఎక్స్పోర్ట్ స్టాప్ అయితే అమెరికా ఫార్మర్స్ మీద ఎంత ఇంపాక్ట్ పడిందో చూసాం. అమెరికా నుండి వీట్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. జపాన్, సౌత్ కొరియా, చైనాలో అమెరికా ఎక్స్పోర్ట్ చేసే మీట్ కి చాలా డిమాండ్. అమెరికా ఫార్మర్స్ గవర్నమెంట్ సబ్సిడీస్, ఇన్సూరెన్స్, టెక్నాలజీ సపోర్ట్ వల్ల స్టేబుల్ ఇన్కమ్ పొందుతారు. అగ్రికల్చర్ లా సెక్టర్ కాదు, అది ప్లానెట్ ఇండస్ట్రీ. ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వల్ల అమెరికన్ ఎకానమీలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యాడ్ అవుతాయి. ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి మనీ మాత్రమే కాదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇస్తాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, యుఎస్ డాలర్. యుఎస్ డాలర్ ప్రపంచంలో రిజర్వ్ కరెన్సీ. ఆయిల్ ట్రేడ్ మిడిల్ ఈస్ట్ లో జరిగినా కూడా పేమెంట్ డాలర్ లో జరుగుతుంది. కంట్రీస్ తమ ఫారెన్ రిజర్వ్స్ డాలర్ లో స్టోర్ చేస్తాయి. అంటే ప్రపంచంలో డబ్బులు అమెరికా కరెన్సీలో లాక్ అయి ఉంటాయి. అమెరికా చాలా అప్పుల్లో ఉంది అని చెప్తారు, కానీ అప్పు డాలర్స్ లో. అమెరికా కావాలంటే మనీని అంటే డాలర్స్ ప్రింట్ చేయగలదు, కానీ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ అలా చేయలేరు. శ్రీలంక, పాకిస్తాన్, అర్జెంటీనా లాంటి కంట్రీస్ క్రైసిస్ చూస్తే అందులో కామన్ ఫ్యాక్టర్ డాలర్ షార్టేజ్. అమెరికాకి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది డాలర్ క్రియేటర్. డాలర్ అనేది అమెరికాకి ఒక బిగ్ అసెట్. ఇవన్నీ కలిసి అమెరికాని రూల్ మేకర్ గా మార్చాయి. ఐఎంఎఫ్ లోన్ కావాలా, కండిషన్స్ అమెరికా ఇంట్రెస్ట్ కి అనుకూలంగా ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కావాలా, పాలసీ రిఫార్మ్స్ కావాలి. WTO డిస్ప్యూట్స్ లో అమెరికా వాయిస్ స్ట్రాంగ్. మిలిటరీ, మనీ, రూల్స్ అన్ని ఒక సిస్టమ్ లో మెర్జ్ అయి ఉన్నాయి. ఇది కేవలం అమెరికా స్టోరీ కాదు, ఇది వార్నింగ్ కూడా, లెసన్ కూడా. కంట్రీ రిచ్ అవ్వాలంటే రోడ్స్, బిల్డింగ్స్ తో పాటు సిస్టమ్స్ కావాలి. ఎడ్యుకేషన్, కరెన్సీ స్ట్రెంత్, ఇన్నోవేషన్, ఫుడ్ సెక్యూరిటీ, డిఫెన్స్ అటానమీ ఇవన్నీ కలిసి సూపర్ పవర్ ని క్రియేట్ చేస్తాయి. ఇండియా దగ్గర టాలెంట్ ఉంది, పాపులేషన్ ఉంది, మార్కెట్ కూడా ఉంది. నెక్స్ట్ డికేట్స్ లో ఇండియా కూడా ఇలా ఒక సిస్టమ్ పవర్ అవ్వగలదు. కానీ టైం పడుతుంది, పేషెన్స్ కావాలి, ప్లానింగ్ కావాలి. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.